అందరికీ నమస్కారం అండి. రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 4687 అంగన్వాడీ హెల్పర్లకైతే త్వరలో నోటిఫికేషన్ అయితే రాబోతుంది. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 4687 అంగన్వాడీ హెల్పర్లకి నోటిఫికేషన్ అయితే రాబోతుంది. మనందరికీ తెలిసిన విషయమే, రీసెంట్‌గా మన రాష్ట్రంలో 4687 మినీ అంగన్వాడీ కార్యకర్తలకు ప్రమోషన్ ఇచ్చారు. అంటే పదోన్నతి కల్పించిందనమాట ప్రభుత్వం. వాళ్ళని ఏంటంటే మెయిన్ అంగన్వాడీలుగా పదోన్నతి కల్పించి వాళ్ళ జీతం కూడా పెంచింది. ఎంత? వాళ్ళకి ఇప్పటి వరకు 7,000 అయితే వచ్చేది. ఆ 7,000ని 11,500 చేస్తూ వాళ్ళకి ప్రమోషన్ అయితే ఇచ్చింది. ఇక నుంచి వాళ్ళు ఏంటంటే మెయిన్ అంగన్వాడీలుగా కార్యకర్తలుగా కంటిన్యూ అవుతారు. దాంతోపాటు ఎక్కడెక్కడైతే అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయో వాటిల్లో కొత్తగా 4687 హెల్పర్ల నియామకానికి అనుమతి ఇచ్చింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అతి త్వరలో ఆ జాయినింగ్‌కి సంబంధించి, ఆ నియామకానికి సంబంధించి ఆ విధి విధానాలు ఏంటి, ఇవన్నీ కూడా వెలువడతాయన్నమాట. ప్రస్తుతం 7,000 అందుకుంటున్న కార్యకర్తలు ప్రమోషన్ తర్వాత 11,000 అయితే అందుకుంటారు. మినీ అంగన్వాడీలకు ఏపీ ప్రభుత్వం ప్రమోషన్ ఇచ్చింది. మెయిన్ అంగన్వాడీలుగా ప్రమోట్ చేస్తే వారు గౌరవ వేతనం పెంచినట్టు ప్రకటించింది. చూడండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మినీ అంగన్వాడీ కార్యకర్తలకు పెద్దపీట వేసింది. ఏదైతే రీసెంట్‌గా తీసుకున్నారో డెసిషన్, ఆ డెసిషన్‌తో 4687 మంది మినీ అంగన్వాడీ కార్యకర్తలకు పదోన్నతి అంటే ప్రమోషన్ లభించనుందనమాట. సో, ఈ 10వ తరగతి ఉత్తీర్ణత కలిగిన ఉన్న ఈ కార్యకర్తలను మెయిన్ అంగన్వాడీ కార్యకర్తలుగా అప్గ్రేడ్ చేస్తున్నారు. అంటే ఇప్పటి వరకు ఈ 10వ తరగతి కలిగి ఉన్న ఈ మినీ అంగన్వాడీ కార్యకర్తల్ని మెయిన్ అంగన్వాడీ కార్యకర్తలుగా అప్గ్రేడ్ చేస్తున్నారన్నమాట. పదోన్నతి పొందిన ఈ కార్యకర్తలకు నెలవారీ వేతనం అంటే మంత్లీ శాలరీ 11,500గా ఏపీ ప్రభుత్వం అయితే నిర్ణయించింది. సో, ఇది నిజంగా వారి జీవన ప్రమాణాలను మెరుగుపరిచే దిశగా ఉందన్నమాట. ఇది మంచి పరిణామం అనొచ్చు. అంతేకాదు, ఏపీ ప్రభుత్వం మినీ అంగన్వాడీ కేంద్రాలపై విలీనంపై నిర్ణయం తీసుకుంది. 340 మినీ అంగన్వాడీ కేంద్రాల విలీనాన్ని అధికారికంగా ప్రకటించారు. అంటే మినీ అంగన్వాడీ కేంద్రాలను విలీనం చేస్తారనమాట. ఏంటి? ఈ కేంద్రాలను సమీపంలోని మెయిన్ అంగన్వాడీ కేంద్రాల్లో విలీనం చేస్తున్నట్లు. ఏవైతే చిన్న చిన్న అంగన్వాడీలు ఉంటాయో వాటిని మెయిన్ అంగన్వాడీ దాంట్లో విలీనం చేస్తారు. అధికారులు ఈ విషయాన్ని అఫీషియల్గా చెప్పారు. అయితే ఈ విలీనం 2 కీలక షరతుల ఆధారంగా అమలవుతుంది. ఏంటి? మినీ అంగన్వాడీ కేంద్రంలో లబ్ధిదారుల సంఖ్య 10 కంటే తక్కువ ఉండాలి. ఏవైతే మినీ అంగన్వాడీలు ఉంటాయో వాటిని మెయిన్ అంగన్వాడీలు కలుపుతారంటున్నారు కదా. ఫస్ట్ ఎలిజిబిలిటీ ఏంటంటే ఆ మినీ అంగన్వాడీల్లో ఆ సభ్యుల సంఖ్య, లబ్ధిదారుల సంఖ్య 10 కంటే తక్కువ ఉండాలి. ఆ తర్వాత ఆ అంగన్వాడీ కేంద్రం, మినీ అంగన్వాడీ కేంద్రం సమీపంలో ఉన్న మెయిన్ అంగన్వాడీ కేంద్రానికి 1 కిలోమీటర్ల దూరంలో ఉండాలి. సో, ఈ ప్రక్రియ ఏదైతే విలీనం చేయబోతున్నారో ఈ ప్రక్రియ రాబోయే 4 సంవత్సరాల్లో స్టెప్ బై స్టెప్ దశల వారీగా అమలు చేస్తామని అధికారికంగా ఉత్తర్వుల్లో పాల్గొన్నారు. కాబట్టి ఈ చర్యలు, ఈ అంగన్వాడీ ఏవైతే ఉన్నాయో ఈ చర్యల్ని, సేవల్ని సమర్థవంతంగా పెంచుతామని కూడా అంటున్నారు. మరి ఇది విషయం. అయితే ఇందులో కొన్ని హైలైట్స్ ఏంటంటే మినీ అంగన్వాడీ కార్యకర్తల అప్గ్రేడేషన్ హైలైట్స్. 10వ తరగతి పాస్ అయిన 4687 మంది మినీ అంగన్వాడీ కార్యకర్తలను మెయిన్ అంగన్వాడీ కార్యకర్తలుగా ప్రమోషన్ చేస్తున్నారు. దాని తర్వాత ఈ పదోన్నతి పొందిన అంగన్వాడీ కార్యకర్తల గౌరవ వేతనం, పదోన్నతి పొందిన తర్వాత వారి గౌరవ వేతనం 11,500గా నిర్ణయించారు. రాష్ట్ర వ్యాప్తంగా 340 మినీ అంగన్వాడీ కేంద్రాల విలీనానికి నిర్ణయం తీసుకున్నారు. సో, ఇదండి. మరి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.